క్రైస్తులో ఈరోజు దేవుని యొక్క వాగ్దానము ద్వితీయోపదేశ కాండము 20వ అధ్యాయం 1వ వచనం. నీవు భయపడవద్దు, నీ దేవుడైన యెహోవా నీకు తోడైండును. దేవుడి వాక్యాన్ని నిలిచింగాక. ఆమె దేవుడు తన ప్రియబిడ్డలైన మనందరితో కూడా ఈరోజు చెప్తున్న మాట ఏంటంటే, నువ్వు అసలు భయపడద్దు, పరిస్థితికి భయపడద్దు, మనుషులకు భయపడద్దు, శ్రమకు భయపడద్దు, ప్రతికూల పరిస్థితికి భయపడద్దు. ఏ విషయంలో అయితే మరి కార్యం జరగాలని ఎదురు చూస్తున్నావు, అది ఆలస్యం అవుతున్నప్పుడు నువ్వు భయపడద్దు. ఏ బలహీనతకు కూడా నువ్వేం చేయొద్దు, భయపడద్దు, ధైర్యంగా ఉండమని దేవుడు ఈరోజు నీకు మాట్లాడుతూ ఉన్నాడు, అభయం ఇస్తూ ఉన్నాడు. ఎందుకంటే దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, నువ్వు భయపడద్దు, నీ దేవుడైన యెహోవా నగు నీకు నేను ఎలా ఉన్నానో తోడుగా ఉన్నాను. మనకు అన్ని పరిస్థితుల్లో దేవుడు తోడుగా ఉంటాడండి. కొన్ని పరిస్థితుల్లో మనకు తోడుగా ఎవరుండరు, ఒంటరి ప్రయాణం చేయాల్సి వస్తుంది. అందరూ ఉండి కూడా ఒంటరి వారిగా ఉండాల్సి వస్తుంది. అన్నీ బాగున్నప్పుడు అందరు మనతో ఉంటారేమో, కానీ కొన్ని శ్రమలు వచ్చినప్పుడు, ఆర్థిక పరిస్థితులు వచ్చినప్పుడు, కొన్ని శోధనలు వచ్చినప్పుడు మనతో పాటు ఎవరు ఉండరు. కొన్ని ప్రదేశాలలోకి వెళ్ళాలి అన్నా, కొన్ని పరిస్థితులు ఎదుర్కోవాలి అన్నా కూడా ఒక్కలమే ఎదుర్కోవాల్సిన పరిస్థితులు అందరూ ఉన్నా కూడా మన జీవితంలో చాలా అలాంటి పరిస్థితులు వస్తూ ఉంటాయి. కానీ వాటన్నిటిని బట్టి నువ్వు భయపడద్దు. నాకు ఎవరు సహాయం చేస్తారు, నువ్వు ఎవరికి చెప్పుకోవాలి, ఈ యొక్క పరిస్థితి నుంచి నాకు ఎవరు విడుదలిస్తారు, నువ్వు ఆధారపడుతున్నావా, కృంగిపోతున్నావా, భయపడుతున్నావా? నీ దేవుడైన యెహోవా నీకు తోడుగా ఉన్నాడు కాబట్టి నువ్వు భయపడొద్దు. నీ దేవుడు నీకు సహాయం చేయటకు సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి ఏ విషయంలో భయపడక నీకు తోడైన దేవుడి మీద ఆధారపడి దేవుని యొక్క సహాయం పొందుకొని ప్రతి సమస్యను జయించు. అటు రీతిగా ప్రతి ఒక్కరికి దేవుడు సహాయం చేయనుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడమైన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ యొక్క ప్రార్థనలు కూర్చున్న ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకోండి. నీ బిడ్డలకి నువ్వు భయపడద్దు అని చెప్పావు. వారు ఏ పరిస్థితుల్లో అయితే భయపడుతున్నారో ఆ పరిస్థితులన్నీ వారి నుంచి నీ తొలగించి నీ బిడ్డలకు విజయమును, నెమ్మది, ధైర్యమును కలగచేసి నీ యొక్క సహాయం పొందుకొని ప్రతి శ్రమను, ప్రతి శోధనను జయించే వరకు ఉండుటకు సహాయం చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.